సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో ఈరోజు వరల్డ్ బిగ్గెస్ట్ మన గణేష్ దగ్గరికి అయితే వచ్చినాం. సో అది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ అనమాట. సో మన కోసం రాజ్కుమార్ అన్న వెయిట్ చేస్తుండు. సో అన్నతోటి అడిగి ఏ విధంగా జరుగుతుంది మేకింగ్ ప్రాసెస్, ఎంతమంది చేస్తారు, ఎన్ని రోజులలో కంప్లీట్ అయిపోతుంది, పూర్తి డీటెయిల్స్ అన్ని వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అన్న అడిగి తెలుసుకుందాం. సో రండి పైకి. హాయ్ అన్న. సో రాజ్కుమార్ అన్న అయితే కలసడం జరిగింది. సో అన్న ఈసారి మన భక్తులకు ఏ విధంగా దర్శనం ఇస్తుండు? ఈసారి వినాయకుడు అసలు వినాయకుడిని స్టార్ట్ చేసింది శంకరయ్య గారు 1954లో స్టార్ట్ చేశారు. మరి ఆయన తర్వాత ఆయన 1994లో స్వర్గస్థులైన ఆయన తర్వాత దాని తర్వాత ఆయన సోదరుడైనటువంటి సుదర్శన్ గారు, మా నాన్నగారు 2022లో ఆయన స్వర్గస్థులయ్యారు అనమాట. మరి ఈ సంవత్సరం ఏంటంటే మనము గణేషుని సప్తముఖ శక్తి వినాయకుడిని మనము రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. మరి దీంతో పాటు ఒక బాలరాముని రూపాన్ని కూడా ఎక్కడైతే అందరు అయోధ్య వెళ్ళి చూడలేరు కాబట్టి బాలరాముని కూడా మనం ఇక్కడ తయారు చేస్తూ ఉన్నాం అనమాట. మరి ఈ సంవత్సరం మనం చూసినైతే కొన్ని కారణాల వల్ల మనకు పని అనేది లేట్ అయిందనమాట. సో మన ఇన్ టైంలో చేయాలని ఇంతకుముందు పొద్దున్న 6 నుంచి సాయంత్రము 9 గంటల వరకు వర్క్ చేస్తుండే. కానీ దీన్ని 2 షిఫ్ట్లు చేసి ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు, ఇంకో టీంని 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటల వరకు 2 షిఫ్ట్లు చేసి రన్ చేస్తారు వెల్డర్లు. అయినా కానీ టైం చాలా తక్కువ ఉంది. మనం మట్టి విగ్రహంలో తయారు చేస్తూ ఉన్నాం కాబట్టి బాగా ఇవాళ కూడా శిల్పి గారితో మాట్లాడడం బాగా 47 రోజులు సమయం ఉంది. దానిలో 40 పండుగ రోజు ఇస్తే 46 రోజుల టైం ఉంది. ప్రెషర్ ఉంది. బట్ నైట్ అంటే ఇంకా అంటే ఇది మట్టి రూపంలో కాబట్టి ఆరడం కొంచెం కష్టమైంది. ఎందుకంటే మట్టిలో రెడీ చేస్తే పగులుతుంది అనమాట. మనం అది ఆరాలి అవన్నీ ఉన్నాయి. బట్ వర్క్ చేస్తూ ఉన్నాము. మరి ఒక 1 వీక్ 10 డేస్లో తమిళనాడు, ఒరిస్సా సంబంధించిన ఆర్టిస్టులు కూడా వస్తారనమాట. వారు వచ్చిన తర్వాత ఇంకా స్పీడ్ అవుతుంది వర్క్ అనేది, ఇంకా స్పీడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వర్క్ ఎక్కడ దాకా వచ్చిందని ఇప్పుడు మన వర్క్ అంటే చూడండి, ఇప్పుడు బిల్డింగ్ వర్క్స్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రోజు ఏంటంటే కార్పెంటర్లు వచ్చి అది గోవా కడుతున్నారు. గోవా కట్టిన తర్వాత ఏంటంటే భగవంతుని చేతులన్నీ రెడీ ఉన్నాయి అనమాట. 14 చేతులు రెడీ ఉన్నాయి. ఈ చేతులు అనేది ఫిట్ చేస్తారు అనమాట. దానికోసం గోవా ఆడి స్పీడ్గా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో గోవా కంప్లీట్ చేయాలనేది టార్గెట్. ఎంత నైట్ అని టార్గెట్. ఈ రోజన్నా రేపన్నా భగవంతుని చేతులు ఫేసెస్ అనేది ఫిట్ కావాలి. ఫిట్ అయిన తర్వాత ఏముంటే దీనికి అన్నిటికీ సపోర్టింగ్ ఇవ్వాలి. మనం మామూలుగా ఏంటంటే ఇంత పెద్ద వినాయకుడు కాబట్టి ఈ ఫిట్టింగ్ కూడా స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉండాలి. ఫుల్ వెల్డింగ్ చేయాలన్నమాట. నైట్ అండ్ డే చేస్తూ ఉన్నారు. ఈ వెల్డింగ్ అయిన తర్వాత ఆర్టిస్టులు కావాలి. టైం తక్కువ ఉంది, అయినా కానీ ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నమాట. ప్రతిసారి మన గణేష్ ఏ విధంగా తయారు చేస్తాం? మట్టి తోట, పిఓపి తోట, మరి ఏ విధంగా అంటే మనకు ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే మన పిఓపిలో రెడీ చేస్తూ ఉంటుండే. 2022లో అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, హైదరాబాద్ కమిషనర్ గారు, వాళ్ళు ఏం చేశారంటే మట్టి విగ్రహం చేస్తే అందరికీ మీరు మార్గదర్శనంగా ఉంటారు, ఈకో ఫ్రెండ్లీ గణేష్ అని చెప్పి చెప్పారు అన్నమాట. సరే అని చెప్పి మేము అప్పుడు శిల్పి గారిని, అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారిని, వాళ్ళందరినీ మాట్లాడి మేము ఏం చేసామన్నమాట, మట్టిలో చేయొచ్చు అని తెలిసింది. అప్పుడు దాని తర్వాత 22, 23 కూడా మట్టిలో చేసాము. ఈ సంవత్సరం కూడా మట్టిలో అనేది భగవంతుని రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. అన్న ఎప్పుడు రాబోతున్నారు మరి ఇప్పుడు వినాయక్ మేకింగ్ చేసేవాళ్ళు? ఇంకో 10 డేస్ పడుతుంది. ఫస్ట్ మనకు మెయిన్ టాస్క్ ఏంటంటే వెల్డింగ్ పనులు కంప్లీట్ కావాలి. అదే సార్ కూడా ఏంటంటే ఫుల్ టైం ఇచ్చేసి రాజేంద్ర సార్ చేయిస్తూ ఉన్నారు. సో ఆయన కూడా ఇప్పుడే టెన్షన్ పడతా ఉన్నాం, మట్టిలో రెడీ కావాలి అది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అది టైంలో 1 వీక్ లోపలైతే వస్తారు వాళ్ళు. 1 వీక్ 10 లోపల వెల్డింగ్ పర్స్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత వర్క్ అనేది స్టార్ట్. ఎన్ని రోజుల ముందు మనకు గణేష్ దర్శనం ఇస్తుండొచ్చు భక్తులకు? అయితే ఒక 1 వీక్ ముందు కంప్లీట్ చేయాలనే టాస్క్ అనమాట. చూద్దాం ఎంత తొందరగా అయితే అంత తొందరగా రెడీ చేయడానికి చూస్తున్నాం. పనులు అయితే ఫుల్ టైంలో వేస్తాం. రేపటి నుంచి ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తాము. టెన్షన్ ఎందుకంటే ఈ సంవత్సరం 70 అడుగులు 70 సంవత్సరాలు, దాంతోపాటు మనం వినాయకుని తీసుకున్న స్ట్రక్చర్ కూడా ఎక్కువ తీసుకున్నాము కాబట్టి కొంచెం ప్రెషర్ ఉంది. బట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. 100% అవుతుంది, ఏం లేదు, అవుతుంది. రాత్రి పగలు చేసినా కానీ అవుతుంది. ఇలా చాలా తక్కువ టైంలో స్టార్ట్ చేసినట్టుంది. మీకు చాలా పెద్ద టాస్క్ ఇది. మీరు ఎలా ఫీల్ అవుతుంది? లేదు, చేయాలి, తప్పదు, అంతే. మన బాధ్యత ఇది. చిన్నప్పటి చేస్తే బాధ్యత. కాకపోతే ఇది మన చేతుల్లో చేసి 24 గంటలు మనం పని చేసినట్టు కాదు కదా. శిల్పులు పని చేయాలి, అందరూ పని చేయాలి. మెయిన్ శిల్పి కూడా ఫుల్ టైం ఇస్తున్నాడు. దాని ప్రకారం మేము కూడా పని చేస్తూ ఉన్నాము. కంప్లీట్ చేస్తాం, ఇన్ టైంలో మేము కంప్లీట్ చేస్తాం. ఇక్కడ పక్కన మనకు పక్కన ప్రతిసారి ఒక విగ్రహాలు వస్తాయి కదా, ఈసారి ఏమో పోస్టర్ రిలీజ్ చేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఆ విగ్రహాలు ఎందుకు పెట్టాం అనేది కూడా అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తొందరగా చేస్తాం, తొందరగా. ఈసారి అయితే 7 మోకాలతో మన గణేష్ దర్శనం ఇస్తుంది.
సో ఇదే అన్నమాట ఫ్రెండ్స్, మన గణేష్ అయితే ఈ విధంగా 7 ముఖాలతో సప్తముఖ మహాశక్తి గణపతి అనమాట. సో అన్నలో నాకు నచ్చిన ఫస్ట్ ఏంటంటే రాగానే అన్ననైతే వీడియో అడిగిన. సో ఫస్ట్ మీరు తిన్నారా అని అడిగిండు. సో అన్న నాకైతే ఒక కర్నూలు లాగా, ఒక దానగుణంలో కర్నూలు అంటారు కదా, సో ఆ విధంగా మీకు ఫస్ట్ వీడియో కాదు, అన్నం తినకపోతే తినండి అని ప్రేమతో పిలిచి మరి అన్నం తినిపించి మరి ఇప్పుడు మాకు కూర్చోబెట్టి మరి వీడియో చేస్తుండు. సో అన్నకు దేవుని ఆశీస్సులు, అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఈరోజు వీడియో అయితే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అన్న. గణేష్ భగవాన్ కి